నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. యథేచ్ఛగా విలువైన ప్రభుత్వ భూములను అవినీతి అధికారులను అడ్డు పేరుతో ఆక్రమించుకొని పేదలకు ఇళ్ల పట్టాలకు ఉపయోగపడేటువంటి భూములన్నీ ఆక్రమించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కబ్జాకోరుల మీద మనమందరం కలిసి పోరాటాలు చేయాలి. వీళ్ళందరూ కోర్టులో వెనక్కి వెళ్లి నక్కి దాక్కుంటా ఉన్నారు. ఎందుకంటే జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తున్నటువంటి దశలో ఏమీ సంబంధం లేనోడు కూడా దుర్మార్గంగా బొమ్మేపర్తి గ్రామంలో నాకు 40 సెంటు నాది అనేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్తాడు. రామ్నేపల్లి దగ్గర ఒకడు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని నేను ఇది సొసైటీ ఆలంలో ఉన్నానని ఒకరు కోర్టుకి వెళ్తాడు. మరూరు టోల్ గేట్ దగ్గర హైవే మీద, హైవే పక్కనున్న భూమి అనంతపురం టౌన్కి సంబంధించిన ఎప్పుడో నాకు ఇక్కడ పట్టా ఇచ్చున్నారని చెప్పి కోర్టుకి వెళ్తాడు. చిన్మయ నగర్ ప్రాంతంలో చలపతి గడ్డ, అప్పుడెప్పుడో చలపతి అనే కాంగ్రెస్ నాయకుడు అక్కడ ఇటుకలు బట్టి పెట్టుకున్నటువంటి భూమి, అది ప్రభుత్వ భూమి. అక్కడ ఇళ్ల పట్టాలు ఏర్పాటు చేస్తే, పట్టాలు సిద్ధం చేస్తే కోర్టుకెళ్లి స్టేలు తెచ్చారు. ఆకుతోటపల్లి 2-3 దఫాలుగా అమ్మినటువంటి ఒక రియల్ ఎస్టేట్, అమ్మిన భూమిని మళ్ళీ అమ్మగలిగేటువంటి ఒక రియల్ ఎస్టేట్ అతను చనిపోయి ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అయిన గవర్నమెంట్ భూమి అది, దానికి పూర్తిగా రిజంప్షన్ చేసి ఇళ్ల పట్టాలు సిద్ధం చేస్తే కోర్టుకెళ్ళున్నారు. సోమల్ రెడ్డి కమ్యూనిస్టు సంఘాల పేరుతో, కుల సంఘాల పేరుతో అమ్ముకున్నటువంటి భూములు, గవర్నమెంట్ భూములు, ఎవరికి హక్కులేని భూములు, పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని లేఅవుట్ సిద్ధం చేసే సమయంలో కోర్టుకెళ్లి స్టేలు తెచ్చారు. కోర్టులు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ వేస్తే చాలు, ఎద్దు ఈనిందంటే గాడి కట్టేయండి అనే పరిస్థితులు ఉన్నాయి. కొడిమి, రాచాన్పల్లి, కురుగుంట, మరి అనంతపురం పట్టణానికి, అనంతపురం రూరల్ మండలానికి అందరికీ సరిపోయేటువంటి అన్ని భూములు ఈరోజు మనం రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఈ ప్రాంతంలో కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వచ్చు. కానీ ఆక్రమణలకు పాలై ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వంలో. వాళ్ళందరి మీద పోరాడదాం రమ్మని ఈ సంఘాలందరినీ పిలుస్తా ఉన్నా, దళిత సంఘాలని పిలుస్తా ఉన్నా, బీసీ సంఘాలని పిలుస్తా ఉన్నా, పేదలకు సాయం చేయాలనుకుంటున్న వివిధ రాజకీయ పార్టీలను పిలుస్తా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి పని చేయాలంటే అధికారులతో యుద్ధం చేయాల్సి వస్తుంది, కోర్టులతో యుద్ధం చేయాల్సి వస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకులతో యుద్ధం చేయాల్సి వస్తుంది కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకుంటే. గతంలో ఇదే ప్రాంతంలో పరిటాల శ్రీరామ్ అనుచరులని ఇద్దరిని రుద్రంపేటలో మర్డర్ చేసిరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపుకుండ్రి, గోపీనాయక్ ఇంకొకరు. అదే గోపీనాయక్ తమ్ముడు ఇదే ప్రాంతంలో ఉద్యోగస్తులందరూ డిప్పులో మంత్రి ఇన్స్టాల్మెంట్ లో కొన్నటువంటి ఒక లేఅవుట్ ఆక్రమిస్తే మీరు రండి, ఎమ్మెల్యే దగ్గరికి రండి అని చెప్పి మాట్లాడినారు పరిటాల శ్రీరామ్ అనుచరులు. మొన్న అక్కడ పోయి మాట్లాడు వాళ్ళు ఎవరు ఏమనేది వాళ్ళని వివరించి మీడియాకు అర్థమయ్యేలా చెప్పుకొచ్చినాడు. మరి అది కూడా ఈటీవీని ఆ రోజు. ఇప్పుడు ఈ రోజు కూడా పరిటాల సునీత అనుచరులు దాడులు చేసిన వాళ్ళు, కబ్జా చేయడానికి వచ్చినోడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ముద్దాయి. వాడు యాదవ్ ఊరు నుండి ఇక్కడ వచ్చినాడు, ఇక్కడ అమాయకుల్ని వాడు మోసం చేస్తున్నాడు. ఇక్కడ ఆ పట్టాలు వంకపురం పట్టాలు పొందిన వాళ్ళు పరిటాల సునీత అనుచరులు. మరి వీళ్ళ దొంగతనం బయటపడతా ఉంది, వాళ్ళ దొల్లతనము బయటపడతా ఉంది. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.